यत्र सदा प्रदीप्तम् सकलप्रजाज्योतिष्यम् श्रीकरं शुभकरम्. ప్రేక్షకులకు నమస్కారం. శ్రీకరం శుభకరం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మొట్టమొదటిగా పంచాంగం, శుభ సమయాలు, ఆ తర్వాత నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాసుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం, అదేవిధంగా ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విద్యావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం, దాంతోపాటుగా సంఖ్యాశాస్త్ర విశిష్టత అన్న అంశం గురించి ప్రతిరోజు కూడా తెలుసుకుంటూ అందులో భాగంగా ఒక్కొక్క నెలలో జన్మించిన వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి అన్న ఆసక్తి గురించే అంశాలు తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఈనాటి కార్యక్రమంలో జూన్ నెలలో జన్మించిన వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, వారి బలాలేంటి, బలహీనతలేంటి అన్న అంశాల గురించి కూడా తెలుసుకుందాం. దాంతోపాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా మంచి ఉద్యోగం రావాలి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారో వారు ఎటువంటి పరిహారాన్ని పాటిస్తే వారికి మంచి ఉద్యోగం వస్తుంది అన్న అంశాల గురించి కూడా తెలుసుకుందాం. కార్యక్రమాన్ని మొట్టమొదటిగా పంచాంగంతో ప్రారంభం చేద్దాం. గురువారం 26వ తారీఖు ఫిబ్రవరి నెల 2015వ సంవత్సరం, శ్రీ జైనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, తిథి శుద్ధ అష్టమి పగలు 3:40 వరకు, తదుపరి నవమి. నక్షత్రం రోహిణి రాత్రి 10:51 వరకు, వర్జం పగలు 2:53 నుంచి 4:27 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:10 నుంచి 11:01 వరకు, తదుపరి దుర్ముహూర్తం పగలు 2:54 నుంచి 3:44 వరకు, రాహుకాలం పగలు 1:30 నుంచి 3 వరకు, యమగండం ఉదయం 6 నుంచి 7:30 వరకు. ఇక ఈరోజు శుభ సమయాలు ఏం లేవు. ఇప్పుడు మనం నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అన్న అంశాన్ని తెలుసుకుందాం. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారు అయితే ప్రయాణాలు చేస్తారో ఈరోజు వారు అక్కడ ఆటంకాలు ఎదుర్కొంటారు. ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. మానసిక ఆందోళన కూడా ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది. విలువైన వస్తు సామాగ్రి కూడా చేజారవచ్చు. ప్రయత్నాలన్నీ కూడా మందకొడిగా సాగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధువుల నుంచి ఒక కీలక సమాచారాన్ని కూడా మేషరాశి వారు అందుకుంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి పని ఒత్తిడి అధికమవుతుంది. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి నిరాశగానే గడుస్తుంది. సినీ కళాకారుల ప్రయత్నాలు నిదానంగా ముందుకు సాగుతాయి. విద్యార్థులు కూడా కొంత సంయమనం పాటించడం చాలా మంచిది. మహిళలకు కుటుంబ సమస్యలు తప్పకపోవచ్చు. షేర్ల క్రయ విక్రయాలలో ఆశించినటువంటి లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఇక మేషరాశి వారికి వాళ్ళ కాసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మేషరాశి వారి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారు ఉద్యోగ వివాహ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవన్నీ కూడా ఫలిస్తాయి. అందరిలో కూడా ఒక ప్రత్యేక గుర్తింపును, గౌరవాన్ని పొందుతారు. వాహనాలు, స్థలాలు కూడా కొనుగోలు చేస్తారు. కొన్ని దీర్ఘకాలిక సమస్యల నుంచి కూడా గట్టెక్కుతారు. పరిస్థితులు కూడా వీరికి అనుకూలంగా మారుతారు. గృహ నిర్మాణ యత్నాలు ఎవరైతే వృషభ రాశి వారు చేస్తున్నారో అవి కలిసి వస్తాయి. వివాహాది వేడుకల్లో చురుగ్గా పాల్గొంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో మంచి లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారు ఇంక్రిమెంట్లకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. రాజకీయ, వైద్య రంగాల వారికి ఊహించినటువంటి సన్మానాలు, సినీ, టీవీ కళాకారులకు అవార్డులు కూడా దక్కవచ్చు. విద్యార్థుల పరిశోధనలకు తగిన గుర్తింపు కూడా లభిస్తుంది. మహిళలు గౌరవ పురస్కారాలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. వృషభ రాశి వారికి వాళ్ళ కాసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృషభ రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క దండకాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు ఈరోజు ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి కూడా మందగిస్తుంది. రుణయత్నాలు కూడా మిథున రాశి వారు ముమ్మరం చేస్తారు. ఆలోచనలు ఏవి కూడా నిలకడగా ఉండవు. స్నేహితులతోటి కలహాలు మరింత అధికమవుతాయి. అనారోగ్య సమస్యలతోటి కొంతవరకు మిథున రాశి వారు ఇబ్బంది పడతారు. ఔషధ సేవనం కూడా తప్పకపోవచ్చు. విలువైన డాక్యుమెంట్స్ మీద సంతకాలు చేసేటప్పుడు, ఆభరణాలు తమ వెంట తీసుకెళ్లేటప్పుడు, కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. వ్యాపార వర్గాల వారికి ఈరోజు వ్యాపార లావాదేవీలు అంతగా లాభించవు. ఉద్యోగ వర్గాల వారికి పని భారం పెరుగుతుంది. పారిశ్రామిక, వైద్య రంగాల వారి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ, టీవీ కళాకారులకు గందరగోళంగానే గడుస్తుంది. విద్యార్థులకు కొన్ని మంచి అవకాశాలు చేజారుతాయి. మహిళలకు కుటుంబ సభ్యులతోటి విభేదాలు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిదని చెప్పవచ్చు. ఇక మిథున రాశి వారికి వాళ్ళ కాసి వచ్చే రంగు పసుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మిథున రాశి వారు ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామి వారిని పూజించడం, హనుమాన్ చాలీసా పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి.
కర్కాటక రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. స్నేహితులను కలుసుకుని వారితో ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతోటి పరిచయాలు కూడా ఏర్పడతాయి. దేవాలయాలు సందర్శిస్తారు. వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగ వర్గాల వారికి పదోన్నతి అవకాశాలు, పారిశ్రామిక సాంకేతిక రంగాల వారికి సన్మానాలు, సినీ కళాకారులకు పురస్కారాలు కూడా దక్కవచ్చు. విద్యార్థులు సాంకేతిక విద్యావకాశాల్లో ప్రవేశం దక్కుతుంది. మహిళలకు అరుదైన సన్మానాలు కూడా ఉండవచ్చు. మంచి పేరు ప్రఖ్యాతులు కూడా ఈ రాశి మహిళలు సంపాదిస్తారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక కర్కాటక రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు గులాబీ రంగు, లేత ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కర్కాటక రాశి వారి ప్రతి ఒక్కరు కూడా హైగ్రీవ స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే కూడా ఈరోజు కొంత మెరుగ్గా ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కూడా కలుసుకుంటారు. సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. పలుకుబడి కూడా వీరికి పెరుగుతుంది. ఆస్తి వివాదాల నుంచి కూడా బయటపడతారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగ వర్గాల వారికి ఇంక్రిమెంట్లు లభిస్తాయి. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలు ఖరారవుతాయి. సినీ కళాకారులు కూడా అనుకున్నది సాధిస్తారు. విద్యార్థులు తమ లక్ష్యాలు సాధిస్తారు. మహిళలు వర్తమానాలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. ఇక సింహరాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు కాఫీ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే సింహరాశి వారు ప్రతి ఒక్కరు కూడా కనకధార స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి కుటుంబ కలహాలు అధికమవుతాయి. మానసిక అశాంతి కూడా ఏదో ఒక రూపంలో వెంటాడుతుంది. విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంటా బయట కూడా ఈ రాశి వారికి ఒత్తిడి అధికమవుతుంది. ఆరోగ్య భంగం, తద్వారా ఔషధ సేవనం కూడా తప్పకపోవచ్చు. తీర్థయాత్రలు కూడా చేస్తారు. దూర ప్రయాణాలు కూడా ఈరోజు ఈ రాశి వారికి ఉండవచ్చు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఊహించని మార్పులు చేర్పులు. రాజకీయ వైద్య రంగాల వారి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ కళాకారుల కృషి ఫలించదు. విద్యార్థులకు కొన్ని మంచి అవకాశాలు తప్పిపోతాయి. మహిళలకు కుటుంబ సభ్యులతోటి వివాదాలు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు నత్తనకను సాగుతాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. వీరికి మనశ్శాంతి కూడా లోపిస్తుంది. పనుల్లో ఆటంకాలు కూడా ఎదుర్కొంటారు. ఇంటా బయట కూడా ఒత్తిడి కలిగించే సంఘటనలు ఎదురవుతాయి. ఎంతగా కష్టపడ్డా కూడా ఈరోజు ఈ రాశి వారికి ఫలితం అంతగా కనిపించదు. జీవిత భాగస్వామితో కూడా విభేదాలు అధికమవుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీల్లో ఆటంకాలు అధికమవుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఆకస్మిక బదిలీలు. రాజకీయ వైద్య రంగం వారికి ఒత్తిళ్లు అధికమవుతాయి. సినీ టీవీ కళాకారులు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటే చాలా మంచిది. విద్యార్థులకు కూడా నిరుత్సాహంగానే గడుస్తుంది. మహిళలకు కుటుంబ సభ్యులతోటి మాట పట్టింపులు. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. తులారాశి వారికి వాళ్ళ కాసి వచ్చే రంగు పసుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించడం, సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు సకాలంలో కార్యక్రమాలు పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. ఒక ముఖ్య సమాచారం కూడా అందుకుంటారు. వీరి అంచనాలన్నీ కూడా నిజమవుతాయి. ఆర్థిక పరిస్థితి కూడా వీరికి మెరుగ్గా ఉంటుంది. సన్నిధుల నుంచి సాయం కూడా అందుతుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతోటి పరిచయాలు కూడా ఏర్పడతాయి. పరిస్థితులు వీరికి క్రమేపీ అనుకూలిస్తాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో మంచి లాభాలు దక్కుతాయి. ఉద్యోగ వర్గాల వారు సంతోషకరమైన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక రాజకీయ రంగం వారికి విదేశీ పర్యటనలు. సినీ కళాకారుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు కూడా రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. మహిళలకు ఆస్తి లాభ సూచనలు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక వృశ్చిక రాశి వారికి వాళ్ళ కాసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరు కూడా అన్నపూర్ణాష్టకాన్ని పఠించడం, అన్నపూర్ణ అమ్మవారిని పూజించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనరాశి నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు తీవ్రంగా చేస్తున్నారో వారి కోరిక నెరవేరుతుంది. చిన్ననాటి స్నేహితులు కూడా ధనరాశి వారు కలుసుకుంటారు. పరిచయాలు కూడా పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు కూడా సంతృప్తికరంగా ఉంటాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగ వర్గాల వారు పదోన్నతులకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. రాజకీయ వైద్య రంగాల వారికి విదేశీ ఆహ్వానాలు. సినీ కళాకారుల ఆశలు కూడా ఫలిస్తాయి. విద్యార్థులు నూతన అవకాశాలు దక్కించుకుంటారు. మహిళలు కూడా శుభవార్తలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక ధనరాశి వారికి వాళ్ళ కాసి వచ్చే రంగు పసుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనరాశి వారు ప్రతి ఒక్కరు కూడా శివారాధన చేయడం, శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి.
మకర రాశి వారు అకస్మాత్తుగా రుణాలు చేస్తారు. ఆకస్మికంగా ప్రయాణాలు కూడా చేయాల్సినటువంటి పరిస్థితులు కొన్ని ఎదురవుతాయి. బంధువులతోటి స్నేహితులతోటి కూడా కలహాలు ఏర్పడవచ్చు. ప్రతి పనిలో కూడా ఈ రాశి వారికి శ్రమ అధికంగా ఉంటుంది. పనుల్లో ఆటంకాలు కూడా అధికమవుతాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో వీరి అంచనాలు తప్పుతాయి. ఆరోగ్య సమస్యలతోటి సతమతమవుతారు. పనులన్నీ కూడా నత్తనకన సాగుతాయి. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో ఆలోచించి ముందుకు సాగాలి. ఉద్యోగ వర్గాల వారికి విధి నిర్వహణలో ఒత్తిడులు అధికమవుతాయి. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ టీవీ కళాకారులు ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. విద్యార్థులకు అందిన అవకాశాలు సైతం చేజారుతాయి. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి ప్రోత్సాహం లభించదు. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. మకర రాశి వారికి వాళ్ళ కాసి వచ్చే రంగు తెలుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారి ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి పనుల్లో ఆటంకాలు అధికమవుతాయి. కష్టపడ్డా కూడా వీరికి ఫలితం కనిపించదు. వివాదాలు చుట్టుముట్టి బాగా చికాకు కలిగిస్తాయి. ఆలోచనలేవి కూడా స్థిరంగా ఉండవు. బంధువులతోటి కూడా అకారణంగా తగాదాలు ఏర్పడతాయి. విలువైన వస్తువులు తమ వెంట తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్త వహించాలి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు చేర్పులు. రాజకీయ వర్గాల వారికి నిరుత్సాహం అధికమవుతుంది. సినీ కళాకారులకు కూడా ఒత్తిడులు తప్పకపోవచ్చు. విద్యార్థులకు కొన్ని మంచి అవకాశాలు దూరమవుతాయి. మహిళలకు అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. కుంభరాశి వారికి వాళ్ళ కాసి వచ్చే రంగు లేత ఎరుపు రంగు మరియు నీలం రంగు. పరిహార విషయానికి వస్తే కుంభరాశి వారి ప్రతి ఒక్కరు కూడా నవగ్రహ స్తోత్రాలు పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారు నూతన కార్యక్రమాలు చేపడతారు. ఆర్థిక వ్యవహారాలు వీరికి సంతృప్తినిస్తాయి. చిరకాల స్వప్నం కూడా నెరవేరుతుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు కొన్ని ఎదురవుతాయి. ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు. వీరి ప్రతిభను కూడా నిరూపించుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వాహనాలు ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి పదోన్నతి సూచనలు. రాజకీయ వైద్య రంగాల వారికి విదేశీ ఆహ్వానాలు. సినీ కళాకారులకు అవార్డులు. విద్యార్థులు కూడా అనుకోని అవకాశాలు కొన్ని దక్కించుకుంటారు. మహిళలకు ఆస్తి లాభ సూచనలు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మీనరాశి వారికి వాళ్ళ కాసి వచ్చే రంగు లేత పసుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మీనరాశి ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీనరసింహ స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. మినరగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఎవరు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం. ఇక ఇప్పుడు మనం ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని తెలుసుకుందాం. ఈరోజు గురువారం కావున గురుగ్రహ ఆరాధన చాలా మంచిది. జాతక చక్రంలో గురుగ్రహ దోషం వల్ల వివాహాది శుభకార్యాలు ఎంత ప్రయత్నం చేసినా కూడా ముందుకు వెళ్ళడం లేదు అని చెప్పి పేరుతో అనుకుంటున్నారు. అటువంటి వారు ఈరోజు నవగ్రహాల నుండి గురుగ్రహం దగ్గరికి వెళ్ళి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం చాలా మంచిది. అదేవిధంగా ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించాలి లేదా ముఖ్యమైన వ్యవహారాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో అటువంటి వారు దగ్గర నుండి సాయిబాబా వారి మందిరానికి వెళ్ళి స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించి ఆ తర్వాత బయలుదేరి వెళ్ళడం లేదా కీలక నిర్ణయాలు తీసుకోవడం వల్ల వారి విజయావకాశాలు మెరుగుపడతాయి. జూన్ నెలలో ఎవరైతే జన్మించారో వారి యొక్క గుణగణాలు, వారి బలాలు, బలహీనతల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జూన్ మాసంలో జన్మించిన వారి విషయంలో ప్రధానంగా స్త్రీ పురుషుల విషయాన్ని ఒకసారి మనం పరిశీలన చేస్తే వీరికి తెలివితేటలు చాలా అధికంగా ఉంటాయి. వీరి మెదడు ఎప్పుడూ కూడా చురుగ్గా పనిచేస్తుంటుంది. అంటే ఒక చోట కూర్చొని ఏదో ఒక పని చేస్తుంటే కూడా వీరి మెదడు ఇంకొక పని గురించి ఆ పని ఎలా చేయాలా, ఆ పనిలో ఎటువంటి ఆటంకాలు వస్తాయా అన్న వైపుగా ఆలోచనలు అధికంగా చేస్తుంటుంది. ఒకేసారి 2-3 పనులు చేయాలి అటువంటి కోరిక కూడా వీరికి అధికంగా ఉంటుంది. దానికి అనుకూలంగానే వీరి ప్రణాళికలు కూడా రూపొందించుకుంటారు. ఇక అదృష్టం కూడా ఎప్పుడు వీరి వెంటనో లేదా వీరి పక్కనే నడుస్తూ ఉంటుందని చెప్పవచ్చు. ఏదైనా ఒకవేళ వీరికి కూడా ఇతర గ్రహస్థితుల కారణం చేత ఇబ్బందులు, ఆటంకాలు, సమస్యలు వచ్చినప్పటికీ కూడా వీరు వాటిని ఎదుర్కొని పోరాడి వాటి మీద విజయం సాధించి 10 మందికి కూడా ఆదర్శవంతంగా నిలుస్తారని చెప్పవచ్చు. తొందరపాటు కూడా కాస్త అధికంగా ఉంటుంది. ఏదైనా ఒక పని చేయాలి అని చెప్పి వీరి మనసుకు అనిపిస్తే వెంటనే ఇంకా వెనక ముందు ఆలోచించకుండా ఆ పని ప్రారంభం చేసే పనిలో పడతారు. అయినప్పటికీ కూడా ఆ పనిలో అలా తొందరపాటు నిర్ణయాలు తీసుకుని చేసిన ఆటంకాలు వస్తే కూడా వారు ఆటంకాలను కూడా అధిగమించి అందులో కూడా విజయం సాధిస్తారని చెప్పవచ్చు. ఇక చక్కని మేధాశక్తి కలిగిన వ్యక్తులుగా కూడా చెప్పవచ్చు. వీరు ఏ వృత్తి వ్యాపారంలో ఉన్నా, ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా చక్కగా
చక్కగా తమ తెలివితేటలతోటి రాణిస్తారు, మంచి పొజిషన్కి జీవితంలో చేరుకుంటారని చెప్పవచ్చు. ఇక ఏదైనా వీరికి నచ్చంది ఆచరణలో పెట్టడానికి ఏమాత్రం కూడా వీరు ఇష్టం చూపుడు. ఏదైనా కూడా త్రికరణ శుద్ధిగా నమ్మిన తర్వాతే ఆచరణలో పెడతారు. ఫ్రెండ్షిప్ దగ్గర నుంచి కూడా ఏ విషయంలో తీసుకున్నప్పటికీ కూడా మొట్టమొదటిగా వీరికి ఎదుటి వ్యక్తి మీద కానీ లేదా చేసే పని మీద కానీ నమ్మకం కలగాలి. ఆ నమ్మకం కలిగిన తర్వాతనే వీరు దాన్ని ఆచరణలో పెట్టే పనులు నిమగ్నమవుతారు. ఇక వీరు ఏవైతే పనులు విశ్వసిస్తారో ఇందాక చెప్పుకున్నాం కదా, వెంటనే ఆలోచనలో పెడతారు. దాన్ని వాయిదా వేయడం వీరికి ఏమాత్రం కూడా ఇష్టం ఉండదు. అయినప్పటికీ కూడా విజయాల శాతం వీరి జీవితంలో కాస్త అధికంగానే ఉంటుంది. నలుగురిలో కూడా ప్రత్యేకంగా గుర్తిస్తారు, ప్రత్యేకంగా మాట్లాడతారు, ప్రత్యేకంగా నిలబడతారు. ప్రత్యేకమైన గుర్తింపును, గౌరవాన్ని కూడా జూన్ మాసంలో జన్మించిన వారికి అధికంగా లభిస్తుందని చెప్పవచ్చు. ఇక గృహాలంకరణకు లేదా వారు పనిచేసే ఆఫీస్ ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉండాలి అని చెప్పి కోరుకునేటువంటి మనస్తత్వం వీరికి అధికంగా ఉంటుంది. వారు ధరించే వస్త్రధారణ కూడా కాస్త ఆకర్షణీయంగా ఉండేలా వీరెప్పుడు కూడా ఆ విధంగా ఏర్పాటు చేసుకుంటారు. ఇక కొంతమంది వ్యక్తులకు ఈ జూన్ మాసంలో జన్మించిన వారు ఓ పట్టాన కూడా అర్థం కారు, ఒక చిక్కుముడిలా కనిపిస్తారని చెప్పవచ్చు. ఈ వ్యక్తి ఏంటి ఇలా ఉన్నారు, ఈ వ్యక్తి ఏంటి ఈ రంగంలో ఈ వ్యక్తికి టాలెంట్ ఉందనుకుంటే ఇంకొక రంగం గురించి మాట్లాడుతున్నారు, అందులో కూడా ఎంతో టాలెంట్ కనిపిస్తూ ఉంది అని చెప్పేసి చాలా మంది వ్యక్తులకు ఈ జూన్ మాసంలో జన్మించిన వారు ఎప్పుడు కూడా ఒక క్వశ్చన్ మార్క్ లా కనిపిస్తుంటారని చెప్పవచ్చు. అంటే వారు ఏదో ఒక వృత్తిలో ఒక వ్యాపారంలో ఉన్నప్పటికీ కూడా పలు రంగాల పట్ల వారికి చక్కని అవగాహన కలిగి ఉంటుంది. దీనివల్ల ఎదుటి వ్యక్తులు వీరి యొక్క తెలివితేటలు కానీ వీరి యొక్క నైపుణ్యాన్ని కానీ చూస్తే ఎక్కువగా ఆశ్చర్యపోవడం ఎదుటి వ్యక్తులకు అంత అవుతుంది. వీరి జీవితంలో కష్టాలు కానీ సుఖాలు కానీ అనుకోకుండా వస్తాయి. సరే, సుఖాలు వచ్చాయి, మనందరికి కూడా ఆనందమే. కానీ కష్టాలు వస్తే మనందరం కూడా ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తాం. కానీ జూన్ మాసంలో జన్మించిన వారికి కష్టాలు ఎన్ని వచ్చినప్పటికీ కూడా ఏమాత్రం కూడా కష్టానికి వీరు భయపడరు. కష్టమే వీరిని చూసి భయపడాల్సి పారిపోసిన సందర్భాల్లో వచ్చేలా వీరు తెలివితేటలను ఉపయోగిస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే కష్టాలను తట్టుకొని నిలబడతారు. కష్టాలను ఎదిరించే శక్తి కూడా ఈ జూన్ మాసం నిలబడిన వారికి అధికంగా ఉంటుంది. కాబట్టి తాత్కాలికంగా ఉద్యోగంలో కష్టం రావచ్చు, కుటుంబంలో కష్టం రావచ్చు, కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి కష్టం రావచ్చు, లేదా ఇంకొక ఆరోగ్య సమస్య ఏదైనా కూడా రావచ్చు. ఏది వచ్చినప్పటికీ కూడా జూన్ మాసం నిలబడ్డవారు కష్టానికి తట్టుకొని నిలబడేటువంటి చక్కటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. దీనివల్ల ఏంటంటే ఆ కష్టం ఏదైతే ఉందో కొంతకాలం తర్వాత ఆ కష్టం నుంచి వీరికి విముక్తి లభిస్తుంది. ఆ కష్టమే వీరిని చూసి పారిపోతుందని చెప్పొచ్చు. ఈ విధంగా చక్కటి తెలివితేటలు, కష్టపడి పోరాడి పనిచేసే మనస్తత్వం వీరికి అధికంగా ఉండడం వల్ల జీవితంలో ఏ స్థాయితో వీరి జీవితం ప్రారంభమైనా, అంటే ఒక చిన్న వ్యాపారం ప్రారంభం చేసినా లేదా ఒక చిన్న ఉద్యోగ ఒక సంస్థలో చేరితే కూడా ఆ సంస్థలోనే ఒక మంచి స్థాయికి ఎదిగేది వీరి జీవితంలో కూడా తప్పకుండా జరుగుతుంది. ఒక చిన్న వ్యాపారాన్ని ప్రారంభం చేసినప్పటికీ కూడా ఆ వ్యాపారంలో కూడా మంచి స్థాయికి, అంటే పెద్ద స్థాయి వ్యాపారవేత్తగా మారే అవకాశాలు కూడా వీరికి వస్తాయి. ఎందుకంటే కష్టానికి నష్టానికి నిలబడి పోరాడే మనస్తత్వం ఏ వ్యక్తికైతే అధికంగా ఉంటుందో ఆ వ్యక్తులు జీవితంలో తప్పకుండా కూడా విజయం సాధిస్తారు. మనం సెలబ్రిటీ యొక్క లైఫ్ స్టైల్ని ఎవరిది గమనించినా కూడా వారి జీవిత చరిత్రను చదువుతుంటే మనకు ఆశ్చర్యం వేస్తున్నారు, వీరికి ఇన్ని కష్టాలు వచ్చాయా, మరి ఎలా నిలబడ్డారని. అలా నిలబడ్డవారే ఆ స్థాయికి, సెలబ్రిటీ స్థాయికి చేరుతారు. అందులో జూన్ మాసంలో జన్మించిన వారు ఈ సెలబ్రిటీ స్థాయికి చేరే వారి సంఖ్య తప్పకుండా కూడా కాస్త అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక వీరితో ఎదుటి వ్యక్తులు ఏదైనా సంభాషించేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ కొంత ఇబ్బంది కలిగించాలి. ఎదుటి వ్యక్తులు మాట్లాడితే కూడా ఆ బాధను కూడా వీరు తాత్కాలికంగానే ఉంచుకుని ఆ తర్వాత మర్చిపోతారని చెప్పవచ్చు. అంటే కొంతమంది వ్యక్తులు మనం పరిశీలన చేస్తే ఆ వ్యక్తుల యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే, ఏదైనా ఒక వ్యక్తి ఏదైనా సరదాగానో కోపంగానో ఒక మాట అంటే దాన్ని పట్టుకుని జీవితాంతం కూడా ఆ వ్యక్తులు నిందిస్తూ ఉంటారు. ఆ రోజు నన్ను అలా అన్నావు, ఆ రోజు నన్ను ఇలా అన్నావు అనేసి. అలా కాకుండా ఈ జూన్ మాసంలో ఉన్న వ్యక్తులు మనం ఏదైనా సరదాగా కానీ సీరియస్గా కానీ ఏదైనా సందర్భానుచితంగా ఒక మాట అన్నామనుకోండి, అది కూడా కొంతవరకు వారు బాధపడ్డప్పటికి కూడా తొందరలోనే వారు ఆ బాధను అధిగమిస్తారు. ఆ వ్యక్తి ఎవరైతే వీరిని విమర్శించారో, ఎవరైతే వీరిని తిట్టారో, ఎవరైతే వీరికి ఇబ్బందికరంగా ప్రవర్తించారో వారితోటి స్నేహంగా ఉంటూ ఏదో ఒక రోజు వారే వీరిని ప్రశంసించేలా వీరు జాగ్రత్త పడతారని చెప్పవచ్చు. అంటే ఇవాళ వీరిని విమర్శించిన వారు, ఇవాళ వీరిని తిట్టిన వారే రేపు, అంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా కూడా వీరి దగ్గరకు వచ్చి ఆ రోజు పొరపాటుగా నీ గురించి ఇలా మాట్లాడాను, నేను తప్పు చేశాను, నీ మనస్తత్వం నాకు అర్థం కాలేదు అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. అంటే ఎవరైతే వీరిని విమర్శించారో, ఎవరైతే వీరిని తిట్టారో వారి చేత కూడా పొగిడించుకునేలా పనులు చేయడం, ఆలోచనలు చేయడం వీరి యొక్క మరొక గొప్ప సుగుణంగా చెప్పవచ్చు. కాబట్టి ఇన్ని సుగుణాలు కలిగినటువంటి ఈ జూన్ మాసంలో జన్మించిన వ్యక్తులు జీవితంలో తప్పకుండా కూడా మంచి స్థాయికి వస్తారు. కేవలం వీరు చేయాల్సింది అంటే తమకున్నటువంటి తెలివితేటలకు సంబంధించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు విపరీతమైన, అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అంటాం కదా, అది కాస్త తగ్గించుకొని ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఒక చక్కని ప్రణాళికలు రూపొందించుకొని ముందుకు వెళ్తే మాత్రం మరిన్ని విజయాలు సాధిస్తారని చెప్పవచ్చు. ఇక వీరికి వచ్చే ఆరోగ్య సమస్యల విషయానికి
విషయానికి వస్తే శారీరక నీరసం అంటాం కదా, అది కాస్త అధికంగా ఉంటుంది. బలహీనత కూడా అధికంగా ఉంటుంది. రక్తపోటు లాంటి వ్యాధులు వచ్చే అవకాశం కూడా అధికంగా ఉంటుంది. కొంతవరకు జీవితాంతం కూడా మంచి ఆహారాన్ని తీసుకుంటూ, అంటే పౌష్టికాహారాన్ని తీసుకుంటూ, వ్యాయామం లాంటిది ఎక్కువగా చేసుకుంటూ ఈ నీరసాన్ని వదిలే ప్రయత్నం చేయడం వీరు చాలా మంచిది. అదేవిధంగా వీరికి కలిసి వచ్చే రోజుల విషయానికి వస్తే ఆదివారము, బుధవారము చాలా వరకు కూడా వీరికి అదృష్టాన్ని కలిగిస్తాయి. ఆదివారం, బుధవారం రోజుల్లో ఏదైనా ముఖ్యమైన వ్యవహారాలకు సంబంధించి జూన్ మాసంలో జన్మించిన వారు నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. ఇక పసుపు మరియు ఆకుపచ్చ రంగు దుస్తులు అధికంగా ధరించడం మంచిదని చెప్పవచ్చు. వినరగా జూన్ మాసంలో జన్మించిన వారి యొక్క గుణగణాలు, బలాలు, బలహీనతలు. ఇక ఇప్పుడు మనం శుభకరం అన్న అంశంలో భాగంగా మంచి ఉద్యోగం కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా సరైన ఉద్యోగం రావడం అని చెప్పి ఇబ్బంది పడుతున్నారో వారు పాటించాల్సిన ఒక చక్కటి పరిహారం గురించి తెలుసుకుందాం. మనలో చాలా మందికి అన్ని అర్హతలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఉద్యోగానికి సంబంధించిన ఇబ్బందులు ఎదురవుతుంటాయి. మరి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఎంత చేసినప్పటికీ కూడా వారందులో విజయం సాధించలేక బాధపడేవారు అధికంగా ఉంటారు. అటువంటి వారి కోసం ఒక చక్కటి పరిహారం ఏంటంటే 43 రోజుల పాటు ఒక బుధవారం రోజు ప్రారంభం చేయాలి. బుధవారం రోజు ప్రారంభం చేసి అక్కడి నుంచి 43 రోజుల పాటు ప్రతిరోజు కూడా బుధ గాయత్రి మంత్రాన్ని 108 సార్లు పారాయణం చేయాలి. అదేవిధంగా ప్రతి బుధవారం, అంటే ఆ 43 రోజుల పాటు ఎన్ని బుధవారాలు అయితే వస్తాయో అన్ని బుధవారాల పాటు పెసరపప్పుతో చేసిన లడ్డూని గణపతికి నైవేద్యంగా సమర్పించాలి. అదేవిధంగా ఇంటర్వ్యూలకు వెళ్ళే సమయంలో ఒక చిన్న వెండి ముక్కను జోబీలో ఉంచుకొని వెళ్ళడం. ఈ విధంగా చేయడం వల్ల మంచి ఉద్యోగం రావడానికి, జాతక చక్రంలో ఉద్యోగ స్థానంలో దోషాలు ఏమన్నా ఉంటే తొలగిపోవడానికి ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. విన్నారుగా, ఇదండి ఇవాల్టి శ్రీకరం శుభకరం. రేపటి కార్యక్రమంలో మరికొన్ని ఆసక్తి కలిగించే అంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. జ్యోతిష వాస్తు సలహాలకై వక్కంతం చంద్రమౌళి. ఫోన్ నంబర్ 04065274939. సెల్ నంబర్ 9885299400. వెబ్సైట్ www.janmakundali.com.